కింగ్డమ్ రివ్యూ. వాట్ వెంట్ రాంగ్ విత్ కింగ్డమ్ అనేది ఈరోజు శీర్షిక. సినిమా అయితే ఎలా ఉందంటే అన్ని సినిమాలు కలగలిపి తీసినట్టుగా ఉంది. స్థూలంగా చెప్పాలి అంటే ఎక్కువ టైం తీసుకోను. ట్రైలర్ కట్ ఎంత టైం అయితే పట్టిందో అంత టైంలోనే మనం రివ్యూ చేసేద్దాం. డిపార్టెడ్ సినిమా ఉంది మార్టిన్ స్కోర్సెసీది. అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ లైన్ని తీసుకొని అందులో మన హీరో ఎలా అయితే లియోనార్డో డికాప్రియో ఇన్వెస్టిగేషన్ చేస్తాడో అట్లా స్పై కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెట్టాలనుకొని ఆ సినిమా నుంచి కథ ఎత్తేయడం సగం. రెండోది ఇక ఎన్విరాన్మెంట్ మొత్తం చూస్తే యుగానికొక్కడు అనేది ఒక క్లాసిక్ సినిమా. మీరు యుగానికొక్కడు సినిమాని చూపించేటట్టయితే గౌతమ్ తిన్ననూరి పేరు ఎందుకు 24 గంటలు? ఆ డైరెక్టర్ పేరే చెప్పచ్చు కదా, సెల్వరాజ్ అని. డైరెక్ట్గా ధనుష్ వాళ్ళ అన్న సెల్వరాజ్, ధనుష్ వాళ్ళ అన్న సెల్వరాజ్ అని. రెండవది ఛత్రపతి సినిమాలాగా శ్రీలంక బార్డర్ పెట్టుకునేటట్టయితే ఇంకెందుకు, అన్నదమ్ముల మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉంటుంది అది ఇది అని ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అంటే ఇష్టము అని చెప్పని చూపించుకునేటట్టయితే సత్య క్యారెక్టరే వేస్ట్. మూడోది కేజీఎఫ్ గౌతమ్ తిన్ననూరి తీస్తే ఎలా ఉంటుంది అన్నారు. కేజీఎఫ్ గౌతమ్ తిన్ననూరి తీయాల్సిన అవసరం ఏంటి? అసలు కేజీఎఫ్ చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు నెల్సన్ కానీ లేకపోతే లోకేష్ కనకరాజ్ కానీ లేకపోతే మన కేజీఎఫ్ తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితేనేమి ఎవరైనా సరే, ఇప్పుడు కేజీఎఫ్ తీసిన ప్రశాంత్ నీల్ వెంబడే కేజీఎఫ్ తీయలేదు కదా, అతను సలార్ తీసుకుంటున్నాడు. మీకెందుకండి గులలు? నాగవంశి గారు, మీరు అన్ని సినిమాలు కలిపి పుష్ప సినిమా ఇది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. విలన్ది అయితే నిజంగా చెప్పాలంటే ఆ విలన్ది అంతా కూడా పుష్ప సినిమా. ఈయనొకడు మహానుభావుడు అయ్యప్ప శర్మ అయితే వస్తాడు అని దొబ్బుతూ ఉంటాడు తప్ప ఎందుకు వస్తాడో తెలియదు. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను. ఆ మొహాలు, మాస్కులు, ఆ మెళ్ళో రింగులు ఇవన్నీ మేము చూసేసామండి. మీరు ఎందుకండి అవన్నీ తీసి సంపుకు తింటారు మమ్మల్ని? ఆ మొహానికి మాస్క్ అయితే మంగళవారం మాస్కే నయమనిపించింది. ఇంకా మంగళవారం సినిమా చూసి మొహానికి మాస్క్ పెట్టావా గౌతమ్ తిన్నూరి? హీరో గుండు కొడితే హీరో సూర్య అయిపోడు కదా కింగ్డమ్ అని చెప్పి మీరు సినిమాలు తీస్తే. మీరు సినిమా తీసేటప్పుడు ఆలోచించుకోవాలండి. మనం ఏం తీస్తున్నాము, ఎట్లా తీస్తున్నాము, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఓ సిండికేట్ గ్యాంగ్ తయారయ్యారు మీరు. సిండికేట్గా మాకే మేము సినిమాలు చేసుకుంటామని తీస్తున్నారు. బయట వాడిని రానిరు. కొత్త కథలు చెప్తే ఇందులో ఏముంది అంటారు. పాత కథలే తీసి డబ్బు ఖర్చు పెట్టి మీరు ఏంటి సిండికేట్ గ్యాంగ్ అంతా మీరు ఏం చేస్తున్నారు? హవాలా మనీ ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయడానికి సినిమాలు వాడుతున్నారా మీరు? మీ దగ్గర అంతా సర్ప్లస్ మనీ అంతా హవాలా రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుందా? ఒక్కసారి సినిమా వాళ్ళంతా క్వశ్చన్ చేసుకోవాలి. మీరేమన్నా చేస్తున్నారా హవాలా సినిమాల్లో? లేదు, సినిమాలు ఆర్టిస్టిక్ ఫామ్ కోసం తీస్తున్నాము అంటే మంచి సినిమాలు తీయండి మీరు, అంతేగాని ఇలాంటి లత్తకోర సినిమాలు తీయొద్దు, ఇట్లాంటి పిచ్చిగా చేయొద్దు. మీరు తీయదలుచుకుంటే టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు సినిమాలు తీసుకుంటామంటే తర్వాత జనాలను అనొద్దు. మీరు మీకు నచ్చినట్టుగా సినిమాలు తీసుకున్నప్పుడు మీ ఇంట్లో వీడియో వేసుకొని చూసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ, చుట్టాలందరికీ చూపించండి. జనాల మధ్యలోకి వచ్చిందనుకో, జనాలు ఖచ్చితంగా మాట్లాడతారు. డబ్బులు పెట్టి టికెట్కి సినిమా చూద్దాం అని పోయిన వాడికి ఫీల్ గుడ్ మూవీ ఇస్తున్నామా లేదా అనేది చూడాలి. అవేవి చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు నేను చేసేసా సినిమా. ఈరోజు నన్ను అందరూ అంటున్నారు. ఈరోజు కొత్త ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నాన్న వంశీ, నువ్వేంటి నాన్న రివ్యూలకి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అందరూ రివ్యూలు బాగా ఇచ్చారు అది ఇది అనుకుంటాను మాట్లాడుతున్నాను. ఇదిగో ఈ మంగళవారం మొహంను ఇది కింగ్డమ్, దీనికి పేరు పెట్టారు. ఇందులో కింగ్ లేదు, ఢమ్ము లేదు. సినిమా ఢామ్గా ఉంది, అంత డమ్మే సినిమా. అందులో ఏదో కింగ్ని చేద్దాం అనుకుంటే అది డమ్ అయింది అంతే. అంటే అయ్యవారిని చేయకపోతే కోతయిందని ఒక సామెత ఉంది. అయ్యవారిని చేయకపోతే కోతయిందంట, అదొక సామెత, మంచి సామెత, తెలుగు సామెత చెప్పాలంటే. అలానే ఉంది ఇది, కింగు డమ్మే. రైట్, థ్యాంక్ యూ.